దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు సాయం సమయ శుభాభివందనాలు. ఈరోజు క్రీస్తు మనకిస్తున్నటువంటి ఒక చక్కని ప్రేరణ తన జీవితం ద్వారా వినయాన్వితమైనటువంటి మాతృకను ప్రభు తన జీవితం ద్వారా మనకిస్తూ ఉన్నారు. తనను తానే ఈ వినయాన్వితమైనటువంటి వినమ్రతతో కూడినటువంటి జీవితానికి ఒక మాతృకగా ప్రభు మన ముందు ఉంచుతూ ఉన్నారు. క్రైస్ట్ యాజ్ ద మోడల్ ఆఫ్ హ్యూమిలిటీ ఈనాటి ధ్యానాంశం. థామస్ అకంపస్ రచయిత రాసినటువంటి ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తుని అనుసరణ అనే పుస్తకం నుంచి క్రీస్తుని యొక్క వినయ మాతృక. వినయం అనేటువంటిది ఒక సద్గుణం. మనం అలవర్చుకోవటానికి సాధన చేయాలి. నిరంతరము మనం దాని గురించి ఈ పుణ్యగుణాన్ని అలవాటు చేసుకోవడం కోసం మనం ప్రయత్నిస్తూ ముందుకు వెళుతూ ఉండాలి. అయితే వినయముతో విధేయతతో మనం రెండు కూడా ముడిపడి ఉన్నట్లు, వినయముతో విధేయతతో ఉన్నప్పుడే దేవుని యొక్క కృప పొందగలమని ఈ పుస్తకంలో 3వ భాగం 13వ అధ్యాయంలో చెప్పబడుతూ ఉంది. 3rd book 13th చాప్టర్లో ఈ విధంగా అంటాడు, విధేయతను వదులుకున్నవాడు కృపను కూడా వదులుకుంటున్నాడు అని. వన్ హూ విత్డ్రాస్ ఫ్రమ్ ఒబీడియన్స్ విత్డ్రాస్ ఫ్రమ్ గ్రేస్. ఎవరైతే మనం ప్రభుని పట్ల ఈ వినయ విధేయతలు చూపించకుండా ఉన్నామో, ప్రభుని విధేయించకుండా మనం ఉన్నామో, అప్పుడు ఆటోమేటిక్గా మనం ఆ ప్రభుని యొక్క కృపను కూడా, గాడ్స్ గ్రేస్ను కూడా దూరం చేసుకుంటూ ఉన్నట్లే. ఇది సాధారణ జీవితంలో కూడా మనం చూసినట్లయితే, మరి తల్లిదండ్రులకు పిల్లలు విధేయించి ఉండేటప్పుడు, వాళ్ళ యొక్క కనుసన్నలలో మసులుతూ ఉండేటప్పుడు, విధేయత ద్వారా తల్లిదండ్రులు సంతోషపెట్టేటప్పుడు, తల్లిదండ్రులు వాళ్ళకిచ్చే ఫేవర్స్, గ్రాంట్ చేసే ఫేవర్స్ కూడా వాళ్ళకు ఉంటాయి. ఇదే మనం అనుభవించుకున్నట్లయితే, ఎప్పుడైతే ప్రభునిధి పట్ల మనం ఈ యొక్క వినయ విధేయతల్ని చూపిస్తూ ఉంటున్నామో, అప్పుడు ఆయన ఇచ్చే కృపా కటాక్షమునకు, కృపావరాలకు మనం కూడా యోగ్యులమవుతున్నాం. వి బికమ్ క్వాలిఫైడ్ టు రిసీవ్ హిస్ గ్రేస్. దీనికి విభిన్నంగా రెండవ విషయంగా మనం చూసినట్లయితే, ఎవరైతే ఈ పరలోక విషయానికి, దైవిక విషయాలకు, భగవంతునికి లోబడి ఉంటున్నాడో వారు దానికి తగినటువంటి వరాలను పొందుతూ ఉన్నాడు. ఎవరైతే భౌతికమైన వాటికి బానిసై, వాటికి లోబడి, వాటికి విధేయించి, వాటికి క్రింద మ్రగ్గి జీవిస్తున్నాడో, వాటికి సంబంధించినటువంటి సంతృప్తిలోనే మాత్రమే అతను జీవిస్తూ ఉంటాడు. శరీరానికి, లోకానికి విధేయించేవాడు, కట్టుబడి ఉండేటువంటి వాడు ఆ శరీరము, ఆ లోకము ఇచ్చేటువంటి తృప్తిలోనే ఉంటాడు. కానీ పరలోక విషయముల వైపు, పైనటువంటి విషయాల వైపు, దేవుని వైపు లోబడి ఉన్నటువంటి వాడు దానికి తగినటువంటి జీవిత బహుమానాన్ని పొందుతూ ఉంటాడని. అందుకు మనం ప్రధానంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం, మన విభూది బుధవారం నాడు జ్ఞాపకం చేసుకున్నటువంటి విషయం, ఈ తపస్కాలంలో మనల్ని పూర్తిగా మన మార్చి తీసుకుని వెళ్ళేటువంటి జీవన స్థితి, ఆ విభూతిని మనం ధరించేటప్పుడు, ఇదిగో నీవు ఈ మట్టి నుంచి, ఈ ధూళి నుంచి నువ్వు తయారయ్యావు, శుద్ధపరచబడ్డావు. రేపటి రోజున ఏదో ఒక రోజు ఈ మట్టిలోనికి, ఈ ధూళిలోనికి నువ్వు కలిసిపోతూ ఉన్నావు అనేటువంటి ఒక వాస్తవికతని ఈ తపస్సు కాల మొదటి రోజు, ప్రారంభ రోజుననే మనకు జ్ఞాపకం చేయబడుతుంది. యు ఆర్ డస్ట్ అండ్ అన్టు డస్ట్ యు రిటర్న్. సో బీ సబ్మిసివ్ టు హిమ్ హూ హ్యాస్ క్రియేటెడ్ యూ. నువ్వు ఆ స్థాయికి అలాగనే వెళ్ళిపోతావు. కాబట్టి ఎవరైతే నిన్ను కలగజేశాడో ఆయనకు నువ్వు బీ సబ్మిసివ్, నువ్వు ఆయనకు లోబడి ఉండు అని ఈ వాక్యం మనకు చెప్తుంది. దానికి గాను నీ యొక్క అహంభావాన్ని, గర్వాన్ని నువ్వు అణుచువేసుకొని వాటి నుంచి బయటికి రా. విభిన్నంగా, వ్యతిరేకముగా దైవానికి నువ్వు విధేయించు.
దైవానికి నువ్వు విధేయించినప్పుడు ఇదిగో నీ వ్యామోహం నుండి, నీ గర్భం నుంచి, నీ డాబిక స్వభావం నుంచి నువ్వు బయటికి వస్తావు. 2 మార్గాలు కూడా మనకు స్పష్టంగా ఎదురెదురుగా కనబడుతూ ఉంటాయి. అయితే ప్రపంచకంగా చూసినట్లయితే పనిచేసే వ్యక్తి దగ్గరో, బాస్ దగ్గరో, కంపెనీలో యజమాని దగ్గరో విధేయించి ఉండడం అనేది కొన్నిసార్లు తప్పనిసరి అవుతుంది. అక్కడ విధేయించి ఉండడం అనేటువంటిది తప్పనిసరి కావటం వలన, పూర్తి ఇష్టతతో కాదు. కానీ దేవుని విధేయించి ఉండడం మాత్రం అలా కాదు అంటాడు ఈ రచయిత. నీవు హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా సత్యాన్ని తెలుసుకొని ఆయనకు నువ్వు సర్వశక్తివంతుడు ఆయన, నిన్ను సృష్టించినవాడు, నీ జీవానికి ఆధారం అని తెలుసుకొని దానికి అనుగుణంగా నీవు అతనికి విధేయించి బద్ధుడవై ఉండేటప్పుడు దానికి తగినటువంటి బహుమానాన్ని పొందుతావని. ఇజ్రాయేలు ప్రజలను ఎంపిక చేసుకున్నప్పుడే యావే దేవుడు ఈ సత్యాన్ని వాళ్లకు తెలియజేశాడు. మీరు పూర్ణముగా ఆయనకు విధేయులై ఉండండి అని మోయిస్ ద్వారా వాళ్ళకు పదే పదే తెలియపరిచి ఉన్నాడు. బహుశా నువ్వు ఈ లోకంలో అతి తెలివైన వాడవు కావచ్చు. యు ఆర్ ద వైజెస్ట్ పర్సన్ అని నువ్వు అనుకోవచ్చు. కానీ నీవు సర్వశక్తివంతుడవు కావు అనే యథార్థాన్ని కూడా తెలుసుకోవాలి. యు ఆర్ నాట్ ది ఆల్ పవర్ఫుల్, ది ఒమ్నీషియంట్. యు ఆర్ ఓన్లీ ఎ వైజ్ పర్సన్. నువ్వు తెలివైన వాడి, జ్ఞానవంతుడు కావచ్చు. కానీ దానికంటూ ఒక స్థాయి, ఒక హద్దు అని ఉంది. దాన్ని దాటుకొని నువ్వు వెళ్ళలేవు. ఆ వాస్తవికతను కూడా మనం గుర్తించినప్పుడు ఆ సర్వశక్తివంతుడైనటువంటి ఒమ్నిషియంట్ గాడ్, ఆయనే సర్వానికి మూలము, ఆధారం అని తెలుసుకున్నటువంటి ఆయనకు నువ్వు లోబడి ఉన్నావు అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తిస్తూ ఆ స్థాయిలోనే నీ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడం ప్రయత్నం చేస్తూ ఉంటావు. ఈ అంశాలతో ఇదిగో క్రీస్తు చూపించినటువంటి మాతృకలో, వినయాన్వితమైనటువంటి జీవిత విధానంలో, ఎందుకంటే ఆయన చూపించిన మాతృకలో ఆయన అన్నాడు, నేను తండ్రిని విధేయించి వచ్చానన్నాడు, తండ్రిని విధేయించే జీవిస్తున్నానన్నాడు, మరి తండ్రిని విధేయించే శిలువ మరణానికి ఇష్టపడి వెళ్తున్నానన్నాడు. కాబట్టి సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకునండి ఈ మాతృకని ఆయన మన ముందు ఉంచుతున్నారు. ప్రియ దైవ ప్రజలారా, ఒక రోజున ఒక వ్యక్తి ఊరి చివరిన అలాగ నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒక పెద్ద ఆయన ఆ నగర వీధుల్లో ఊరి చివరి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు పిల్లలు రకరకాల ఆటలు ఆడుకుంటూ ఉన్నారు. ఆటలో భాగంగా ఓ పిల్లవాడు మరొక పిల్లవాడిని తన భుజాల మీద వేసుకొని మోసుకొని తీసుకొని వెళ్తున్నాడు. అది మనం కొన్ని ఆటల్లో చూస్తాం. కొన్నిసార్లు ఓడిపోయిన వాడిని గెలిచిన వాడిని ఓడిపోయిన వాడు భుజాల మీద వేసుకొని కొంత దూరం తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇలా రకరకాల ఆటలు ఉంటాయి. ఆ విధంగా తీసుకుని వెళ్తుండేటప్పుడు మరి ఇది చూసినటువంటి వ్యక్తికి ఇది అర్థం కాలేదు. ఇదేమిటి, ఆ పెద్దవాడు అతని బరువుని ఈ చిన్నపిల్లవాడు మోస్తున్నాడు, అది తప్పు, అలా చేయకూడదు అని వాళ్ళని హెచ్చరించేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ ఆ ఆడుకునే పిల్లలు అంటున్నారు, ఇది మేము ఇష్టంగా చేస్తున్నాం, ఈ బరువును మేము ఇష్టంగా మోస్తున్నాం, ఇది మా ఆటలో ఒక భాగం, ఇదేమీ కష్టం అనుకోలేదు, భారం అనుకోలేదు, మేము ఇష్టపూర్తిగా ఇలా వెళ్తూ ఉన్నాం, ఇలా చేస్తూ ఉన్నాం, వాడు ఒకరినొకడు మోస్తూ ఉన్నామని వాళ్ళు సంతోషంగా చెప్పారు. అలానే మనం ఇదిగో ఇష్టపూర్తిగా క్రీస్తుని అనుసరించే ప్రయత్నంలో మనం వెళ్తుండేటప్పుడు, మనం శిలువ భారాన్ని మోయడానికి కూడా ఇష్టపడుతూ మనం ఆయన వెంబడి వెళ్ళేటప్పుడు, ఇది మనం ఇష్టంగా చేసేటువంటి కార్యం అయ్యేటప్పుడు అందులో ఉండే సంతృప్తిని, ఆనందాన్ని మనం కూడా చూడగలం. ఇట్ ఈస్ నాట్ ఎ స్ట్రెస్. ఇది బరువు అనిపించదు, ఇది శ్రమ అనిపించదు, ఇది భారం అనిపించదు. ఇదిగో ఆడుతునేవాడు నా స్నేహితుడు, మా తమ్ముడు, మా చెల్లి అని అంగీకరిస్తూ ఉంటాం. ఇటువంటి మనస్తత్వంతో, వినయాన్వితమైనటువంటి హృదయంతో క్రీస్తు వలె ఆయన్ను అనుసరించడానికి మనకు కూడా తగు శక్తిని ఇవ్వమని అడుగుతూ వచ్చిన పాట ద్వారా ప్రభుని మహింపరచుకుందాం.
మనసిరిగిన దేవా మా యేసు ప్రభువా, మనసిరిగిన దేవా మా యేసు ప్రభువా, మాలోకి భోజ్యమై అరుదించినావా, మాలోకి భోజ్యమై అరుదించినావా, మా జీవమై మా తోడుగా ఉన్నావా, ఈ పేద గుడిలో పూజింపనీవా, మనసిరిగిన దేవా మా యేసు ప్రభువా, మనసిరిగిన దేవా మా యేసు ప్రభువా. పాప ఫలితము నలిగిన నీ దేహము, నర పాప ఫలితము నలిగిన నీ దేహము, నర పాపము బాపుటకై శ్రవించెను నీ రక్తం, అంతరంగ ఆనందం నీ దివ్య రూపము, ఆత్మశుద్ధికై వసగిన ఈ దివ్య సప్రసాదము, మా జీవమై మా తోడుగా ఉన్నావా, ఈ పేద గుడిలో పూజింపనీవా, మనసిరిగిన దేవా మా యేసు ప్రభువా, మనసిరిగిన దేవా మా యేసు ప్రభువా. మన పాప పరిహారార్థం తాను ప్రేమతో అర్పించినటువంటి శిలువ బలి యాగం, రక్తతర్పణం, తన రుధిరధారణను అర్పించినటువంటి క్రీస్తు రక్షకుని యొక్క వినయాన్వితమైనటువంటి మరణము మన జీవితాలకు రక్షణ సూచన, ఒక మాతృక. అదే ప్రభు మనతో ఉండటానికి దివ్యాపరూపములో కూడా మనలోనికి వేంచేసి రావడానికి నిత్యము సిద్ధపడుతూ ఇంకా ఎక్కువ వినయాన్వితమైన భావాన్ని ఆయన మనకు చూపిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఆయన ఎప్పుడు కూడా పరిపూర్ణంగా ఉంటున్నాడు ఆయన ప్రేమలో. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనములో అందుకే మనకు ఈ పిలుపునిస్తున్నాడు. మీరును మీ పరలోక తండ్రి వలె మీరును కూడా పరిపూర్ణులు కావటానికి ఈ వినయాన్వితమైన స్థాయిలోనికి దేవుని యొక్క సన్నిధానంలో మనల్ని అర్పించుకోవాలి అని. శిలువపై మరణించిన క్రీస్తు ఈ ప్రేమకు ప్రతిరూపం, వినయపూర్వ ప్రేమకు ప్రతిరూపం. సాధారణ ప్రేమ కాదు, వినయాన్వితమైన ప్రేమకు ప్రతిరూపంగా మనం చూస్తూ ఉన్నాము. ఓ రోజున ఒక చక్కని కుటుంబంలో ఒక చిన్న అబ్బాయి ప్రతిరోజు పడుకునే ముందు ప్రార్థన చేసుకొని పడుకునేటువంటి మంచి అలవాటు ఉంది. అలాగుననే ప్రతిరోజు వలె ఆ రోజు కూడా పడుకునే సమయానికి వాళ్ళ నాన్న పడుకున్న మంచం దగ్గరకు వచ్చి పడుకునే ముందు వాళ్ళ నాన్న పడుకుని ఉన్నాడు, నిద్రపోయాడని ఈ అబ్బాయి అనుకున్నాడు. అక్కడ మోకాలు వేసి ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, తనకు ప్రార్థనగా చెప్తూ ఉన్నాడు. ముందు నాన్నతో అంటూ ఉన్నాడు, డాడీ సారీ, నన్ను క్షమించండి, నేను ఈరోజు కూడా ఎన్నో చిన్న చిన్న తప్పులు చేశాను, మా ఫ్రెండ్స్ని కొట్టాను,
వీటన్నిటికి కూడా నన్ను క్షమించండి అని వాళ్ళ డాడీకి చెప్పేసి వెంటనే ఈ విధంగా ప్రార్థన చేశారు. డియర్ గాడ్, ఓ ప్రేమగల దేవా, నన్ను క్షమించు. నేను మా నాన్నలా ఎప్పుడు కూడా మంచిగా ఉండేటట్లుగా నాకు శక్తినివ్వండి. నన్ను దీవించండి. మా నాన్నలా ఎప్పుడు నేను కూడా మంచిగా ఉండేటట్లుగా దీవించండి అని ఒక చిన్న ప్రార్థన తన మాటల్లో చెప్పుకొని, మరి ఆ చిన్న అబ్బాయి మరి మంచం ఎక్కి 2 నిమిషాలకే నిద్రపోయాడు. కానీ ఈ నాన్న ఆ అబ్బాయి చెప్పినటువంటి ఆ ప్రార్థన అలా 4 నిమిషాలు ఆలోచించాడు. చాలా సమయం ఆలోచించిన తర్వాత అప్పుడు మళ్ళా మంచం మించి లేచి కిందకి దిగి వచ్చి ఆ మంచం దగ్గరే మోకాళ్ళు వేసి ఆ తండ్రి ఇలా ప్రార్థన చేశాడంట. ఓ దేవా, నన్ను కూడా ఈ చిన్న పిల్లాడిలా చెయ్యు. ఈ చిన్న బిడ్డలాగా నేను నిర్మలంగా మంచిగా ఉండాలనేటువంటి ఆశను నాలో కలిగించు. స్వచ్ఛంగా ఉండేటట్లుగా ఈ స్వచ్ఛమైనటువంటి ప్రార్థన నాకు నేర్పించని తండ్రి తన బిడ్డ చేసిన ప్రార్థన నుంచి నేర్చుకొని ప్రార్థన చేస్తున్నాడంట. నన్ను కూడా ఈ చిన్న పిల్లవాడిలా, ఈ పిల్లవాడు స్వచ్ఛంగా చేసే ప్రార్థనలా నా ప్రార్థన కూడా మార్చు ప్రభువా అని అడుగుతూ ఉన్నాడంట. తండ్రి వినయంతో తన పిల్లవాడు చేసినటువంటి ప్రార్థన నుంచి నేర్చుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క వినయాన్ని చూపిస్తూ ఉన్నాడు. మనం కూడా తెలుసుకుంటూ ఉన్నాం, పెరుగుతూ ఉంటున్నాం. వాస్తవంగా మరి అనుదిన జీవితంలో శారీరకంగా, భౌతికంగా, మానసికంగా పెరుగుతున్నటువంటి మనం ఇదిగో లైక్ దిస్ చైల్డ్ ప్రభు అంటూ ఉన్నారు. ఎవరైతే ఆ నిర్మలంగా చిన్న బిడ్డ వలె రూపొందినే తప్ప లూకా సువార్తలోను, మత్తయి సువార్తలోను ఈ మాటలు మనం వింటూ ఉన్నాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనంలో ప్రభువే స్వయంగా అంటూ ఉన్నాడు, మీరు ఈ చిన్న బిడ్డ వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యంలో చేరలేరు అని. అంటే చిన్న బిడ్డలలా రూపొందడం అంటే మనకు ఆ భావం తెలుసు. అటువంటి స్వచ్ఛతమైన మనస్సు, నిర్మలమైన మనస్సు, తగ్గించుకునే మనస్సు, మోకాళ్ళు వేసి ప్రార్థించే మనస్తత్వం, ఆ వినయాన్వితమైనటువంటి మనస్తత్వం, క్రీస్తుని యొక్క వినయాన్వితమైన మాతృకలో మనం ఉండాలంటే కోరికలో మనల్ని మనము చిన్న బిడ్డల మనస్తత్వంతో రూపొందించుకోవాలని ప్రభువు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. లూకా శుభవార్త 2వ అధ్యాయం 6, 7 వచనాల్లో చూస్తున్నాం. మరి ప్రభు అక్కడ జన్మించటానికి, లోకరక్షకుడిగా జన్మించే ఆయన ఒక చిన్న కుటుంబంలో జన్మించటానికి సిద్ధపడుతూ ఉన్నారు. కానీ ఒక ఇల్లు కూడా వాళ్ళకి స్థలం లేక, ఒక సత్రంలో కూడా స్థలం లేక, చివరికి పశుశాలలో జన్మించటానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నారు. కారణం ఏలైనా ఆయనకు సత్రములో కూడా స్థలము లేకుండెను అని పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన జన్మించటానికి, లోకరక్షకుడు జన్మించడానికి సత్రములో కూడా స్థలం లేని స్థితిలో పశుశాలలో ఆయన జన్మించటానికి సిద్ధపడటంలో, ఆ దైవకుమార్ని ఈ లోకానికి ఇవ్వటంలో ఆ వినయాన్విత భావాన్ని అక్కడి నుంచే మనం చూస్తూ ఉన్నాం. తదుపరి 2వ అధ్యాయం లూకా శుభవార్త 2వ అధ్యాయం 51వ వచనంలో చూసినట్లయితే, నజరేతునకు వచ్చిన తర్వాత ఆ చిన్న పిల్లవాడు తల్లిదండ్రులకు విధేయించి జీవించెను. పెరిగి పెద్దవాడవుతూ తల్లిదండ్రులకు విధేయించి జీవించాడని. లోకరక్షకుడు అయినప్పటికీ, అతి త్వరలో ఆ యొక్క రక్షణ కార్య నిమిత్తం ఆయన వెళ్ళవలసి వచ్చినప్పటికీ, ఆ సమయం వచ్చినంత వరకు ఆయన తల్లిదండ్రులకు విధేయించి జీవించెను. 9వ అధ్యాయము 58వ వచనము లూకా శుభవార్త, మనుష్య కుమారుడు తలదాచుకున్నటకైనను స్థలము లేకుండెను. చివరికి లూకా శుభవార్త 22వ అధ్యాయము 26, 27 వచనాల్లో చూస్తున్నాము. ఇదిగో మీలో గొప్పవాడు కావాలనుకున్నవాడు సేవకుడై ఉండాలి అని ఆ సేవక రూపాన్ని చూపిస్తూ తాను పాత్రలో నీరు తీసుకొని శిష్యుల పాదాలను కడగటం, తనంతట తానుగా ఇష్టపడి ఆ శిష్యుల పాదాలను కడగటం అనేటువంటిది క్రీస్తు తన శిష్యులకు చూపించే మాతృక, వినయాన్వితమైనటువంటి మాతృక, ది మోడల్ ఆఫ్ గ్రేట్ హ్యూమిలిటీ. ఈ విధేయతని ఆయన మనకు ఒక చక్కని మాదిరిగా, మాతృగా చూపిస్తున్నారు. మీరును
నాలానే చేయండి అన్నాడు ఆయన శిష్యులకు. మీరు గొప్పవాడు కావాలనుకున్నట్లయితే ఈ సేవక రూపంలో, ఈ సేవక భావంలో మిమ్మల్ని మీరు తగ్గించుకునే స్థాయిలో ఉండాలి. చివరకు పాదాలు కడిగే స్థాయిలో ఉండాలి. ఈ సేవక రూపమే దేవుడు మన నుంచి ఆశించేదని క్రీస్తు తన అనుచర గణమైన శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు. ఓ పర్యాయము క్రీస్తు సుంకరులతోనూ, పాపులతోనూ భుజించడానికి వెళ్ళినప్పుడు ఇదిగో మత్తయి సువార్త 9వ అధ్యాయము 10-12 వచనాల్లో చూస్తున్నాము. ఇతడు పాపులతోనూ, సుంకరులతోనూ కలిసి భుజిస్తున్నాడేమిటి అని అక్కడ ఉన్నటువంటి తమ్ము తాము గొప్పగా ఎంచుకున్నటువంటి పరిసయ్యుల వర్గం, ధర్మశాస్త్ర బోధకుల వర్గం, మరి ఎవరినైతే సమాజంలో వాళ్ళు పాపులుగాను, నీచులుగాను వారి వారి జీవిత స్థాయిని బట్టి తక్కువ వాళ్ళగా ఎంచి ఉన్నారో, మీ ఈ గురువు గారేంటి, ఈయనేంటి వాళ్ళ దగ్గరికెళ్ళి పూజించడం ఏమిటి అని వాళ్ళు విమర్శిస్తున్నారు. క్రీస్తు ఇష్టపడి వెళ్ళాడు వాళ్ళ ఇంటికి. ఇష్టపడి వెళ్ళి వాళ్ళ భోజనం కూర్చున్నాడు. వారు మారాలి, వాళ్ళు మారుతారు, వాళ్ళు కూడా స్థాయి పెరుగుతుంది, వాళ్ళు ఈ స్థాయి నుంచి ఉన్నతమైన స్థితిలోనికి వాళ్ళు కూడా వెళ్తారు అనేటువంటి ఆశాభావంతో క్రీస్తు తన్ను తాను తగ్గించుకొని ఆ సేవక రూపం కలిగి ఉన్నట్టు క్రీస్తు ప్రభు ఇదిగో ఈ సుంకరులతోనూ, పాపులతోనూ కలిసి భుజించడానికి ఇష్టపడుతూ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళతో కలిసి భోజనం చేశాడు. వాళ్ళ క్రొత్తదనాన్ని, మార్పుని, నూతనత్వాన్ని, ఆత్మీయ ఉజ్జీవాన్ని, దేవుని బిడ్డల స్థాయికి వాళ్ళని లేపే స్థితికి వాళ్ళని తీసుకొని వచ్చాడు. ఎవరెవరినైతే అట్టి వారిని సమాజం దూరం చేసిందో, సమాజం వెలివేసిందో, ఆయన మాత్రం ఆ దృష్టితో చూడలేదు, ఆ దృష్టితో వెలివేయలేదు. వాళ్ళందరినీ కూడా హక్కున చేర్చుకున్నటువంటి ఆయన ప్రేమ, వినయాన్వితమైనటువంటి ప్రేమను మనం చూస్తూ ఉన్నాము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనంలో చూస్తున్నాం. అందుకని ఈ క్రీస్తు రాజు యెరూషలేము నగర ప్రవేశం మరి కొద్ది రోజుల్లో మనం రానుకొమ్మల ఆదివారం ఆ స్మరణలో ఆలకిస్తూ ఉంటాం, జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఆయన గాడిద పిల్ల మీద వస్తూ ఉన్నాడు. వినయముతో గాడిద పిల్లపై వచ్చుచున్నాడు. మీ రాజు వినయముతో గాడిద పిల్లపై వస్తూ ఉన్నాడు. ఆయన పెద్ద గుర్రబండి మీద రాజకుమారులా రావటం లేదు. గాడిద పిల్లపై వినయాన్వితమైనటువంటి భావంతో యెరూషలేము నగర ప్రవేశం ద్వారా ఆ రక్షణ కార్యాన్ని పరిపూర్ణం చేయడానికి ఆయన వస్తున్నాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-8 వచనాల్లో ఈ క్రీస్తుని యొక్క వినయాన్వితమైనటువంటి మనస్తత్వాన్ని భక్త పౌలుడు అక్కడ వివరిస్తూ ఉన్నాడు. ప్రభు నాలో కూడా అటువంటి వినయాన్వితమైన మనస్తత్వాన్ని ప్రేరేపించండి, కలిగించండి అని ఈ తపస్కాలంలో మనం ప్రార్థన చేయాలి. మన టాస్క్‌గా, మన యొక్క అనుదిన పనిగా మనం చేసే పనిలో మనల్ని మనం తగ్గించుకునే స్థాయిలో వెళ్ళి ఇతరులతో మనం ప్రవర్తించే తీరు, వాళ్ళు పలకరించే తీరు, వాళ్ళతో మాట్లాడే తీరులో ఆ వినయం మనలో పుట్టిపడినప్పుడు, కనిపించేటప్పుడు నిజమైనటువంటి క్రీస్తు అనుచరులము అవుతున్నాం. అట్టి కృపను, వరాన్ని మనకు దయచేయమని అడుగుతూ ప్రార్థన చేసుకుందాం. రేపటి రోజున మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.